చిత్తూరు టౌన్ లో గంజాయి ముఠాకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. 5గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. అలాగే అక్రమ గంజాయి వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యువతను చెడు మార్గంలో నడిపించి గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 5గురు ముద్దాలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో 300 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ పర్యవేక్షణలో చిత్తూరు 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నెట్టికంఠయ్య నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వులు ఆదేశాల మేరకు నాకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది. దానికి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం, అంటే సేల్ చేస్తున్నారని. దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీరాలు తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక 6 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్, అట్లాగే హరీష్, అట్లాగే శివ, నందకుమారు, నిర్వాహకు చెందిన జోన్స్ అలే జోనస్ అని ఇలా 5గురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజా అని చెప్పారు. విషయం ఏమంటే ఆత్వరం రాజా అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటిని ఇక్కడ లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్